సాల్వ్ చేస్తామో చెప్పుకుంటే వెళ్దాం. రైట్, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ సపోజ్ మనకి ఎగ్జామ్ లో ప్రిన్సిపల్ వాల్యూ ఉన్నది ఏమి ఉండదు. రైట్, సో సింపుల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అన్నారు అనుకోండి. రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% ఉంది అనుకోండి. నన్ను వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ కనుక్కోండి అంటుంటాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 years కి, అదే విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2 years కి అంటారు మనల్ని. లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 2 times కి, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3 times కి. కానీ మనకు ఒక ఫార్ములాస్ ఉంటాయమ్మ, కొన్ని ఫార్ములాస్ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ ఫార్ములాస్ ప్రకారం మనకి ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 times కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 times కి ఉంటాయి తప్ప ఇవి రెండు ఒకేగా ఉండేవి మనకి ఉండవు. రైట్, సో అందుకని మనం చేసేటప్పుడు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years కి అంటాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అంటాడు. అదే విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years కి డిఫరెన్స్ ఏంటి అంటాడు. ఇలాంటి ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు మనము డైరెక్ట్ గా వెళ్ళే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ వాల్యూ 10% ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ దాన్ని ఏం చేస్తా అంటే అమ్మ 10% అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 10/100 కదమ్మా. అంటే అప్పుడు దీని వాల్యూ ఏమైందమ్మా? ఇక్కడ 1/10 అవుతుంది. మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ లో నేర్చుకున్నాం. మనము ఫ్రాక్షన్స్ లో ఏం నేర్చుకున్నాము? డినామినేటర్ వాల్యూ మనకి ఇనిషియల్ వాల్యూ కానీ ఈక్వల్ అవ్వాలి, లేదా మొత్తానికి సమానం అవ్వాలి. ఇక్కడ మొత్తం అంటే ఏంది? వడ్డీని నువ్వు దేనిపైన లెక్కిస్తావు? అసలు పైన కదా లెక్కించేది. అంటే అప్పుడు ఈ యొక్క డినామినేటర్ వాల్యూ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది? ప్రిన్సిపల్ అమౌంట్ కి ఈక్వల్ అవుతుంది. రైట్, ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఎన్ని ఇయర్స్ కి? ఇక్కడ 2 years కాబట్టి మన ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్స్ టు 10 తీసుకోండి. ఇక్కడ మనం ఎన్నికైతే కనుక్కున్నామో ఆ వాల్యూ ఇక్కడ రాసుకోండి. 10² అంటే ఎంత అమ్మ దీని వాల్యూ? 100. ఒకవేళ 3 times కన్నా అంటే మనం ఏం చేస్తే ఇక్కడ 1000 రాసుకుంటారండి. ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇలా వెళ్ళండి అమ్మ, ఫస్ట్ ఇయర్ కి వెళ్ళండి, అదే విధంగా సెకండ్ ఇయర్ కి రండి. రైట్, ఇప్పుడు మనకు ఓన్లీ ఇంట్రెస్ట్ నే పే చేయండి అమ్మ. ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? మనం ఇప్పుడు 1/10 ఇంట్రెస్ట్ పే చేయాలి. దేంట్లో? మన ప్రిన్సిపల్ 100లో. 100లో 1/10 అంటే దీని వాల్యూ ఎంత? 10 rupees. సెకండ్ ఇయర్ కూడా 10 rupees. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్లియర్ అయిపోయింది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మనకి ఏదైతే మనం ఇంట్రెస్ట్ పే చేసామో దానిపైన అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే ఇప్పుడు 1/10 ఇంటూ అగైన్ మళ్ళీ 1/10 కదా, అంటే 1 rupee అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 21 rupees అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఏమవుతుంది? 20 rupees అవుతుంది. అంతేగా అమ్మ, ఇంతకుముందు మనం చేసిన ఇదే డిఫరెన్స్. ఇక్కడ 10 + 10 + 1 21. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 10% కి మనకి ఏమైంది? 2 years కి ఏమైంది? ఇక్కడ 21% అయింది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది? 20% అవుతుంది. ఈ విధంగా మనం దీన్ని ఫ్రాక్షన్ మెథడ్ లాగానే చేసుకొని మనం కానీ వెళ్ళగలిగితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా మనకి ఏమవుతుంది? ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేస్తూ వద్దాం. రైట్ రైట్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గా చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గా మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 2 years when a certain amount is invested at compound interest of 12% per annum compounded annually is 1144.80. Find the simple interest and if the same sum is invested at a rate of 8% per annum for 3 years అన్నమాట. రైట్, ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడు? కొంత మొత్తాన్ని 12% చొప్పున 2 సంవత్సరాలకు చక్ర వడ్డీ ద్వారా పొందిన వడ్డీ అనేది 1144.80 అయితే అదే అసలుపై 8% వడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో పొందిన సాధారణ వడ్డీని కనుక్కోండి అన్నాడు. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్నిసార్లు లెక్కించమని చెప్పాడమ్మా? 2 years కి. రైట్, 2 years కి అంటే చక్ర వడ్డీని మనము ఎన్నిసార్లు లెక్క పెడుతున్నాం? ఇక్కడ 2 times కౌంట్ చేస్తున్నాము. మనం చక్ర వడ్డీని 2 times కౌంట్ చేస్తే మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఏంది ఆ ఫార్ములా? 2r + r²/100 కదా. ఇక్కడ r వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 12% ఉంది. అంటే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? 2 × 12 + r²/100 144/100. 12² అంటే ఇదే కమ్మా, 144 కదా. క్యాలిక్యులేషన్ చేద్దాం, అలాగే ఉంచండి. 2 × 12 అంటే ఎంతమ్మా? 24 + 1.44 అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి చక్ర వడ్డీ అనేది మనకి ఎంత శాతానికి సమానమైంది? 25.44% సమానమైంది. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు ఇప్పుడు? మళ్ళీ ఇక్కడ సాధారణ వడ్డీ అనేది 3 years అడుగుతున్నాడమ్మా. ఎంత శాతం లెక్కన అడుగుతున్నాడు? 8% లెక్కన. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 8% లెక్కన 3 years కి మనకి ఎంత పర్సెంటేజ్ అవ్వాలి? 24% కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు మనకి 25.44% వాల్యూ అతను ఇచ్చాడమ్మా. 25.44% వాల్యూ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1140.80 అని ఇచ్చాడు.
మళ్ళీ కనుక్కోమని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ 24% వాల్యూ ఏమవుతుందో కనుక్కోండి అన్నాడు. అంటే ఇప్పుడు నేను 24% వాల్యూ మనకి ఎంత అవుతుందో కనుక్కోవాలంటే దీని వాల్యూ ఏమవుతుందో ఇక్కడ 24/25.44 ఇంటూ 1140.80. క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా హెవీగా ఉంటుందమ్మ. ఇక్కడ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు మాత్రం క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా హెవీగా ఉంటుంది. మనం జాగ్రత్త చూసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు కాబట్టి 24 బై పాయింట్స్ కానీ లెస్ చేస్తే 2500 ఇంటూ 114080 రాసుకోవచ్చు అమ్మా. రైట్. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంకా మనకి వెయిట్లతో క్యాన్సిల్ అవుతున్నాయి చూసుకుంటూ వచ్చా అంటే ఇక్కడ మనకి 24 ఉందమ్మా. 24 ఉంది కదా, అంటే ఇప్పుడు మనం 24 తో మల్టిప్లై చేయాలి కదమ్మా. 24 తో మల్టిప్లై చేసి మనము చెక్ చేస్తారండి. ఇక్కడ ఇది 24 వన్స్ వెళ్ళిపోతుందమ్మా. ఇది 24 వన్స్ వెళ్ళిపోతుంది. 106 టైమ్స్ వెళ్ళిపోతుంది. 144 ఉంటుంది. సో మనకి డివైడ్ కాదు. సో నెక్స్ట్ 0 తీసుకుంటాము. 106 టైమ్స్ వెళ్ళిపోతుంది. రైట్. సో ఇప్పుడు 106 తో మనం డివైడ్ చేసినామంటే 106 తో డివైడ్ చేసినామంటే 106 వన్స్ వెళ్ళిపోతుందమ్మా. 8 అవుతుంది. 80 అవుతుంది. 80 అంటే మనకి డివైడ్ కాదు కదమ్మా. 80 డివైడ్ కాదు కాబట్టి అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ 0 తీసుకుంటాము. 0 తీసుకుంటే 106 గా 8 వస్తుంది. 80 వస్తుంది. 80 106 తో పోదు, అందుకని మళ్ళీ ఇక్కడ 0 తీసుకుంటాం. 808 అవుతుంది. రైట్. 808 అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఆ 106 ని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ 10 ఉంది కాబట్టి మల్టిప్లై చేసేటప్పుడు సో 106 తో ఇప్పుడు మనకి ఏం మిగిలిపోతుంది, ఇక్కడ 808 ఉందమ్మా. నాట్ 6 తో డివైడ్ కాదు. 808 అంటే ఎక్కువ అయిపోతుంది. 7 రావాలి. 24 వన్స్ వెళ్ళిపోతుంది. 144 అంటే 6 24 12 144 అవుతుంది. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ మనకు 114080 బై మనకి ఇది అప్రాక్సిమేట్ గా పోతుందమ్మా. అంటే 8 తో పోదు కదా, అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ అప్రాక్సిమేట్ గా 1076 అవుతుంది. పాయింట్ అగైన్ మళ్ళీ వస్తున్నాం, అంటే అప్రాక్సిమేట్ వాల్యూగా వస్తున్నాం. నియర్ బై వాల్యూ తీసుకున్నాం. 1076 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది. రైట్. అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ లో నియర్ బై వాల్యూ మనకి ఏమవుతుంది, ఇక్కడ 1080కి ఈక్వల్ అవుతుంది. మన క్వశ్చన్ లో ఎక్కడ ఇవ్వడమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాటిలో అడిగినప్పుడు మనకి ఎస్ఎస్సీలో కానీ బ్యాంకింగ్ వెళ్ళినప్పుడు కానీ వాటిలో కానీ ఎక్కడ కూడా ఫైండ్ ద నియరెస్ట్ వాల్యూ అని ఎక్కడ కూడా మనల్ని అడగడం జరగదు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం చూసుకోవాల్సినంత కూడా ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది అప్రాక్సిమేట్ మనకి ఎంత వాల్యూ వస్తుంది దానికి నియర్ బై వాల్యూ చూసుకొని ఆన్సర్స్ సరిపోతుంది. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, Sachin had 23,000 rupees. He invested some amount in scheme A at simple interest at 20% and the remaining amount in scheme B at compound interest at 10%. If Sachin got the same amount from both of them at the end of 1 year, how much did he invest in scheme B అంటున్నాం. రైట్. అయితే ఇక్కడ మనం జనరల్ గా ఆలోచించున్నామా, ఎంత అమౌంట్ అతను ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ 23,000 రూపీస్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఈ 23,000 రూపీస్ అమౌంట్ లో కొంత అమౌంట్ ఏమో ఏ అనే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, కొంత అమౌంట్ ఏమో బి అనే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశాడు. మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ లో చేయడం జరిగింది ఇలాంటి మోడల్స్. ఓన్లీ కాకపోతే అక్కడ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ చేసాం. అక్కడ మనం ఎప్పుడైతే వన్స్ మనకి ఎప్పుడైనా సరే అవి ఈక్వల్ అవుతున్నాయి అనేటువంటి స్టేట్మెంట్ మనకు వచ్చింది అంటే, ఈక్వల్ అవుతుంది అనే స్టేట్మెంట్ మనకు వచ్చినప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ వాల్యూస్ ని ఎక్స్ అండ్ వై గా తీసుకోండి అని చెప్పనేసి మనం చెప్పడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ సచిన్ అమ్మ, సాహిల్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ స్కీమ్ ఏలో కొంత ఇచ్చాడు, స్కీమ్ బిలో కొంత ఇచ్చాడు. కానీ మనల్ని అతను క్యాలిక్యులేట్ చేసేది ఎప్పుడు అమ్మాయిది, ఒక సంవత్సరంలోనే 1 year కి క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఫర్ ద 1 year సింపుల్ ఇంట్రెస్ట్ అవడే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవడే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ద సేమ్ అమౌంట్ అంటే ఇన్ స్కీమ్ బి ఇఫ్ హీ గాట్
ద సేమ్ అమౌంట్ ఫ్రమ్ ద బోత్ ఆఫ్ దెమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year అన్నాడు, రైట్? సో ఇక మనకి ఏమన్నాడు, చివరిలో రెండింటి నుంచి ఒకే మొత్తాన్ని పొందినట్లయితే అన్నాడు. ఒకే మొత్తాన్ని పొందినంటే సేమ్ ఒకే అమౌంట్ వస్తుంది అంతే అమ్మ, ఒకే అమౌంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ 20% అమౌంట్ అన్నాడు, వడ్డీ అంటే అమౌంట్ అన్నాడు, అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ఇదేమో 120% ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇదేమో 110% ఆఫ్ వై అవుతుంది. ఎందుకంటే 1 year కే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి మనం డైరెక్ట్ అక్కడ దాని వాల్యూని 110 గా తీసుకోవచ్చు మనము, రైట్? 110 గా తీసుకోవచ్చు. సో ఇవి రెండు ఈక్వల్ అని చెప్పాడమ్మా. ఇవి రెండు ఈక్వల్ అని చెప్పాడంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం ఇక్కడ, 120/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఏమవుతుందమ్మా, 110/100 ఇంటూ మనకి ఏమవుతుంది ఇక్కడ వై అవుతుంది. 100 వాల్యూ 0 వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈ 12x ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందమ్మా, 11y అయింది. 12x ఈక్వల్ టు 11y అయిందంటే x ఈస్ టు y ఈక్వల్ టు మనకి ఏమవ్వాలి, 11:12 అవ్వాలి. ఇక రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్టే కదా. టోటల్ ఎంత అమౌంట్ ఉంది ఇప్పుడు, ఇది ఈ 23,000 రూపీస్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ 23,000 రూపీస్ అమౌంట్ వాళ్ళు ఇప్పుడు ఏ రేషియో ప్రకారం డివైడ్ చేసుకోవాలి, 11:12 రేషియో ప్రకారం డివైడ్ చేయాలి. అలా 11:12 రేషియో ప్రకారం డివైడ్ చేయాలంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతాయమ్మా, ఇక్కడ 23 పార్ట్స్ అవుతుంది. అప్పుడు ఆ 23 వాల్యూ మనం దేనికి ఈక్వల్ చేస్తున్నాం, ఇక్కడ టోటల్ వాల్యూకి ఈక్వల్ చేస్తాము. 23 వాల్యూ 23,000 కి ఈక్వల్ అవుతుంది. ఆ 23 మనం దేంతో మల్టిప్లై చేసుకోవాలమ్మా, 1000 తో మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు మనకు కావాల్సింది ఇంకేంది, ఇక్కడ మనకి బిలో ఎంత పడి పెట్టాడో కనుక్కోండి అన్నాడు. బి అంటే ఇదే అమ్మా, 12 రూపీసే కదా. ఆ బిలో మనకి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ 12 రూపీస్. ఆ 12 కూడా ఇప్పుడు మనకు దేంతో మల్టిప్లై అవ్వాలి, 1000 తో మల్టిప్లై అవ్వాలి. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, 12,000 రూపీస్ అవుతుంది, రైట్? సో మన ఆన్సర్ ఏమైంది ఇక్కడ, 12,000. సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన డేటాలో ఏమైనా వేరియబుల్స్ అనేది ఈక్వల్ అవుతున్నాయని తెలిస్తే, వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయని తెలిస్తే, అమౌంట్ ఈక్వల్ అవుతుంది అన్న, వడ్డీ ఈక్వల్ అవుతుంది అన్న, అక్కడ మనం డైరెక్ట్ గా ఏం చేసుకోవచ్చు, మనం అక్కడ ఈక్వల్ టు పెట్టేసుకొని చేసుకోవచ్చు, అంటే ఎక్స్ వాల్యూ వైగా తీసుకోవచ్చు. అలా కాకుండా మళ్ళీ మనం కొన్ని మోడల్స్ వేసాం సింపుల్ ఇంట్రెస్ట్, రైట్? అలా వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం అక్కడ నేర్పించాము. సో ఒకసారి మన వీడియోస్ అన్ని కూడా గట్టిగా ప్రాక్టీస్ చేయండి, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, కవి ఇన్వెస్ట్